హైదరాబాద్లో బీవైడి ఫ్యాక్టరీ అంతా ఫేక్ న్యూసే. ఎలక్ట్రిక్ కార్ యాక్సిడెంట్లో ముగ్గురు మృతి. ఎక్కడ, ఎలా? ఓలా 1 డే డెలివరీ ఎలా సాధ్యం? ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేర్చుకొని ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు. హై బీపీ బై. నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్లో మనం ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటాము. వీడియోలో కలిపే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. సో ఎలాంటి లేట్ చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ బీవైడి నుండి. ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా బీవైడి కంపెనీ వాళ్ళు హైదరాబాద్లో 8,500 కోట్లు ఖర్చు పెట్టి ఫ్యాక్టరీని బిల్డ్ చేస్తున్నట్టు న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ ఎవరో చెప్పుంటే నేను నమ్మే వాళ్ళని కాదు, కానీ ఫస్ట్ ఐ థింక్ ఈనాడు వాళ్ళు పబ్లిష్ చేశారు అనుకుంటా. దాని తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీనిపైన ఆర్టికల్స్ రాయడం అండ్ న్యూస్ చెప్పడం జరిగింది. సో అందరూ నమ్మేశారు అండ్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే బీవైడి అనేది మన వరల్డ్లోనే బిగ్గెస్ట్ ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. సో అలాంటి కంపెనీ తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్లో ప్లాంట్ పెడితే ఇక్కడున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అండ్ ఆ ఎలక్ట్రిక్ కార్స్ చాలా తక్కువ ధరకే ఇక్కడ దొరుకుతాయని చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీనిపైన మీమ్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ న్యూస్ అనేది చాలా వైరల్ అయిపోయింది అండ్ తెలంగాణకి చెందిన పొలిటీషియన్స్ ని కూడా దీన్ని చాలా హైలైట్ చేసుకున్నారు. బట్ 1 వీక్ తర్వాత బీవైడి కంపెనీ వాళ్ళు ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపాడేశారు. సో బీవైడి అనేది చైనీస్ కంపెనీ. చైనా కంపెనీ ఇండియాలో పెట్టుబడులు పెట్టాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రెస్ట్రిక్షన్స్ అన్ని దాటుకొని ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఏ కంపెనీ ముందుకు రాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ రెస్ట్రిక్షన్స్ అన్నింటిని దాటుకొని వచ్చే వరకు గిట్టుబాటు అవ్వదు. సో అందుకే బీవైడి కంపెనీ కూడా ఇక్కడ ఇంకా ఫ్యాక్టరీ అనేది నిర్మించలేదు. ఇప్పటికీ ఇండియాలో అమ్మే బీవైడి ఎలక్ట్రిక్ కార్లు చైనాలోనే తయారవుతాయి. ఆ ఎలక్ట్రిక్ కార్లకి 100% ఇంపోర్ట్ ట్యాక్స్ పే చేసి వాళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ అని ఇండియాలో సేల్ చేస్తున్నారు. సో బీవైడి అయితే యాజ్ ఆఫ్ నో ఇండియాలో ఎలాంటి ప్లాంట్ పెట్టట్లేదని అండ్ హైదరాబాద్లో ప్లాంట్ పెట్టే న్యూస్ మొత్తం ఫేక్ న్యూస్ అని వాళ్ళు కొట్టిపడేశారు. సో ఇప్పటికైతే హైదరాబాద్లో ఎలాంటి బీవైడి ప్లాంట్ రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఇండియాలోనే బీవైడి ప్లాంట్ లేదు అండ్ వచ్చే ఉద్దేశం కూడా బీవైడి కంపెనీకి లేదు. ఉన్నా కానీ మన ఇండియా అంత ఈజీగా రానివ్వదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఓలా నుండి. ఇది వరకు ఓలా స్కూటర్ని బుక్ చేస్తే అది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్ళి డెలివరీ తీసుకోవాలో అనే అప్డేట్ మనకి ఎక్కడ లభించేది కాదు. యాప్లో చూసినా కానీ కొంత ఇన్ఫర్మేషన్ ఉండేది. ఎక్స్పీరియన్స్ సెంటర్కి వెళ్ళి అడిగితే అక్కడ వాళ్ళు సరైన రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు ఓలా వాళ్ళకు కొత్త ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. పైలట్ ప్రాజెక్ట్ కింద వీళ్ళు ఇప్పుడు ఓన్లీ బెంగళూరులోనే ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ పేరు హైపర్ డెలివరీ. మీరు స్కూటర్ని బుక్ చేసుకున్న సేమ్ డే మీకు డెలివరీ ఇచ్చేలా వీళ్ళు చూస్తున్నారు. సో ఇంతకుముందు రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వీటన్నిటికీ కాస్త టైం పట్టేది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అన్నింటిలో వీళ్ళు ఏఐని ఇంట్రడ్యూస్ చేశారు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏఐని ఆటోమేషన్ చేయడం వల్ల వీళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కొన్ని గంటల్లోనే అయిపోతుందని ఓలా వాళ్ళు చెప్తున్నారు. సో మార్నింగ్ మీరు ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్కి వెళ్ళి స్కూటర్ని బుక్ చేసుకుంటే ఈవినింగ్ వరకు మీకు ఆ స్కూటర్ యొక్క డెలివరీ అనేది వచ్చేస్తుంది. సో దీన్నే వీళ్ళు హైపర్ డెలివరీ అని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నో ఇది ఓన్లీ బెంగళూరులోనే వర్క్ అవుతుంది. బట్ అక్కడ సక్సెస్ అవుతే ఖచ్చితంగా ఇండియాలోని అన్ని ఎక్స్పీరియన్స్ సెంటర్స్లో వీళ్ళు ఈ సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేస్తామని చెప్తున్నారు. మీరు యాప్లో బుక్ చేసుకోండి, డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ సెంటర్కి వెళ్ళి డబ్బులు కట్టేస్తే మీకు సేమ్ డే ఓలా స్కూటర్ యొక్క డెలివరీ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పటికే ఓలా S1 Pro Gen 3కి సంబంధించిన డెలివరీ స్టార్ట్ అయిపోయాయి. మీలో ఎవరైనా ఓలా S1 Pro కానీ S1 X కానీ S1 Pro Plus కానీ ఈ Gen 3కి సంబంధించిన వేరియంట్ని డెలివరీ తీసుకొని ఉంటే ఖచ్చితంగా మాకు ఒకసారి వాట్సాప్లో పింగ్ చేయండి. ఎందుకంటే బయట Gen 3 స్కూటర్స్ దొరకట్లేదు. సో మీరు కనుక డెలివరీ తీసుకొని ఉంటే నేనే మీ దగ్గరికి వస్తాను. మనం కొలాబరేట్ అయ్యి దానిపైన ఒక వీడియో చేసి మన వ్యూవర్స్ అందరికీ ఓలా Gen 3 స్కూటర్స్ ఎలా ఉన్నాయో చెప్దాము. మీకు డిస్ప్లే పైన ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. సేమ్ వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దానికి మీ నేమ్, లొకేషన్ అండ్ మీ అడ్రస్ ఇదంతా ఒకసారి షేర్ చేయండి. లేదు అనుకుంటే దాని కింద ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది. దాన్ని ఫిల్ చేసినా కానీ మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. ఓలా స్కూటర్సే కాదండి, మీరు కనుక అండ్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ లేదా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్, సైకిల్, కారు, బస్సు ఏదైనా కానివ్వండి ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతూ ఉంటే అండ్ మీ ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేయాలనుకున్నా కూడా మీరు సేమ్ వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ని షేర్ చేయొచ్చు.
చేసుకోవచ్చు, లేదా గూగుల్ ఫామ్లోకి వెళ్ళి అక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. ఎస్పెషల్లీ మహీంద్రా కార్స్, మహీంద్రా XEV9 అండ్ మహీంద్రా BE6 ఈ 2 కార్లు కూడా ఎవరికైనా డెలివర్ అయ్యి ఉంటే మీరు కూడా ఖచ్చితంగా కొంచెం ఏమనుకోకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మేము మీ దగ్గరికి వచ్చి ఆ కార్ యొక్క రియల్ ఫీడ్బ్యాక్ని తీసుకొని మన వ్యూవర్స్కి అందిస్తాము. సో ఎవరైతే ఆ కార్లని లేదా వెహికల్స్ని కొనాలనుకుంటున్నారో వాళ్ళకి మీ ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో ప్లీజ్ మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ హోండా కంపెనీ నుండి. ఇప్పటికే హోండా కంపెనీ వాళ్ళు మన ఇండియాలో హోండా యాక్టివా E అండ్ QC1 అనే 2 ఎలక్ట్రిక్ వెహికల్స్ని లాంచ్ చేశారు. అండ్ వీళ్ళకి రీసెంట్గానే EVO అనే ఎలక్ట్రిక్ బైక్కి అప్రూవల్ వచ్చేసింది. ఇప్పటికే హోండా కంపెనీ వాళ్ళు చాలా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ పైన వర్క్ చేస్తున్నారు. దాంట్లో కొన్ని వీళ్ళు లాంచ్ చేయగలిగారు, మిగతావన్నీ గాల్లో కొట్టుకుపోయాయి. మరి ఈ EVOకి వీళ్ళకి సర్టిఫికేషన్ అయితే వచ్చింది. మరి దీన్ని లాంచ్ చేస్తారో లేదో అన్నది కూడా డౌటే. లాంచ్ అయ్యే వరకు మనం దీనిపైన ఎలాంటి హోప్స్ అనేది పెట్టుకోకూడదు. బట్ వీళ్ళకి అప్రూవల్ ఇచ్చిన మోడల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. దీని పేరు EVO అని వీళ్ళు పెట్టే ఛాన్స్ ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒక కెఫే రేసర్ ఓల్డ్ స్కూల్ డిజైన్ లో ఈ బైక్ ని వీళ్ళు తయారు చేశారు. చూడడానికి కొంచెం కాంపాక్ట్ గానే ఉన్నప్పటికీ దీని ఓవరాల్ లుక్ అండ్ డిజైన్ మాత్రం చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఫ్రంట్ లో సర్క్యులర్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు అండ్ దీని హ్యాండిల్ బార్ కూడా కెఫే రేసర్ స్టైల్లో కనిపిస్తుంది. బార్ అండ్ మిర్రర్స్ ఉన్నాయి, లాంగ్ సీట్ ఉంది. మొత్తం ఒక కాంపాక్ట్ డిజైన్ లో ఈ ఎలక్ట్రిక్ బైక్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేస్తే దీంట్లో 8 కిలోవాట్ నామినల్ పవర్ ఉన్న మోటార్ని యూజ్ చేసే ఛాన్స్ ఉంది. ఒక 150cc బైక్ ఈక్వల్గా దీని పర్ఫార్మెన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 110 నుండి 120 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు ఈ బండి చేరుకునే ఛాన్స్ ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం యాక్టివా ఈలో వీళ్ళు వాడుతున్న స్వాపింగ్ సిస్టమ్ని ఈ బైక్లో కూడా యూజ్ చేసే ఛాన్స్ ఉంది. అంటే దీంట్లో ఉన్న బ్యాటరీని మనం ఎక్స్టర్నల్గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉండదు. మనం వీళ్ళ స్వాపింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ బ్యాటరీని స్వాప్ చేసుకోవాలి. సో దీనివల్ల రేంజ్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది, కాకపోతే ఛార్జింగ్ టైం అనేది తగ్గుతుంది. సో ఈ ఎలక్ట్రిక్ బైక్ పైన మనకి ఫర్దర్గా ఇంకా ఎలాంటి డీటెయిల్స్ లేవండి. ఒక్కసారి వీళ్ళు టెస్టింగ్ రోడ్డు పైన టెస్టింగ్ స్టార్ట్ చేసి దాని స్పై షాట్స్ మనకు వచ్చి అండ్ లాంచింగ్ డేట్ దగ్గరకు వచ్చే కొద్దీ దీని గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మనకి తెలుస్తూ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నో దీని ప్రైస్ ఎంత పెట్టొచ్చు అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ టాటా నుండి. ఇది ఈవీకి సంబంధించిన న్యూస్ కాదండి, కాకపోతే ఈ న్యూస్ ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో దీనివల్ల మీరు ఆ బ్రాండ్ గురించి కొంచెం అవేర్నెస్ పెంచుకున్న వాళ్ళు అవుతారు అండ్ ఆ బ్రాండ్ యొక్క వెహికల్ కొనేటప్పుడు మీరు కొంచెం చూసుకొని కొన్న వాళ్ళు అవుతారు. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే అక్టోబర్ 2024లో హైదరాబాద్లోని ఒక టాటా షోరూమ్ నుండి ఒక టాటా సఫారీ కార్ని ఒక కస్టమర్ కొనుక్కున్నారు. సో కొనుక్కున్న ఈ 5 monthsలో ఆయనకి 5 సార్లు ప్రాబ్లం వచ్చింది. అంటే ఆ టాటా సఫారీ కార్ రోడ్డు పైన వెళ్తున్నప్పుడు సడన్ గా 5 times బ్రేక్ డౌన్ అయిపోయింది. ఆయన దాన్ని షోరూమ్ కి తీసుకెళ్తే వాళ్ళు రిపేర్ చేసి ఇచ్చారు, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ ఆగిపోవడం. సో ఇలా 5 సార్లు జరిగింది. సో ఈ ఇష్యూ పై ఆయనకి షోరూమ్ వాళ్ళ నుండి అంత మంచి సపోర్ట్ రాలేదండి. కారు కొన్న 5 monthsలో మోర్ దెన్ 2 months ఆ కార్ సర్వీస్ సెంటర్ లోనే ఉందంట. ఇంకా ఈయన విసుగెత్తిపోయి ఒక వినూత్న తరహాలో దీన్ని ప్రొటెస్ట్ చేశారు. ఆయన ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఒక బ్యానర్ పైన ప్రింట్ చేయించి కారు ఫ్రంట్ లో అండ్ బ్యాక్ సైడ్ లో ఆ బ్యానర్ ని తగిలించి ఆ షోరూమ్ ముందు ఆ కార్ ఆయన వదిలిపెట్టాడు. అండ్ షోరూమ్ లో ఉన్న కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి కూడా ఆయన ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని ఒక పోస్టర్ లాగా ప్రింట్ చేయించి వాళ్ళకి అది పంచాడంట. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఈ కారు కొన్న ఓనర్ పేరు రాంబాబు అండి. ఈయన ఒక అడ్వకేట్. అక్టోబర్ 2024లో ఈయన టాటా సఫారీ కార్ ని పర్చేస్ చేశారు. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈయన కారు 5 times ఈ 5 monthsలో 5 times బ్రేక్ డౌన్ అయిపోయింది. అండ్ మోర్ దెన్ 2 months ఈ కార్ సర్వీస్ సెంటర్ లోనే ఉందంట. మల్టిపుల్ ఇష్యూస్ లైక్ ఒకసారి బ్యాటరీ మాల్ ఫంక్షన్ అని, ఇంకోసారి వేరే ఇష్యూ అని. సో ఇలా 5 times ఇష్యూ అయినా కానీ ఇంకా ఈయన కారు కంప్లీట్ గా రిపేర్ అయి ఈయన దగ్గరికి రాలేదు. వచ్చినా కానీ అది మళ్ళీ ఆగిపోదు అన్న నమ్మకం ఈయనకైతే లేదు. సో ఇందుకే ఈయన ఈ తరహాలో ప్రొటెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఏం జరిగిందో రాంబాబు గారే చెప్తారు. రాంబాబు గారు అసలు ఏమేం చెప్పండి. కొన్న తర్వాత వితిన్ 10 days బ్యాటరీ ఫెయిల్యూర్తో బండి ఆగింది. అక్కడి నుంచి ఇప్పటికి 5 సార్లు 5 సార్లు బండి ఆగిపోయింది. ఎప్పటికప్పుడు 10 రోజులు, వారం రోజులు, 15 రోజులు తీసుకుంటున్నారు. సరిగ్గా రిపేర్ చేయరు. ఏమంటే నష్టపరిహారం కూడా ఎవరు. కారు ఇది డిఫెక్టివ్ కార్ అయ్యా, ఇది తీసేసి కొత్త కారు ఇవ్వండి, లేదంటే నా డబ్బులు ఇచ్చేసండి ఎంతో కొంత కొట్టేసి నాకు ఈ కారు వద్దంటే వాళ్ళు ఏమీ చెప్పరు. ఇదేంటని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏం చేశారు? 3 months వాళ్ళ దగ్గరే ఉంది కారు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే మమ్మల్ని షోరూమ్ నుంచి బయటికి తోసేస్తున్నారు. నేను నా ఎక్స్పీరియన్స్ రాశాను కానీ ఇందులో ఏం తప్పులు రాయలా. వాట్ ఈస్ ద ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్ హ్యాస్ బిన్ ప్రింటెడ్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్ అండ్ ఐఎమ్ డిస్ట్రిబ్యూటింగ్ టు ద పీపుల్. అది చెయ్యొద్దు అంటారు. వాళ్ళ షోరూంలోకి నన్ను అడుగు పెట్టొద్దు అంటారు. నేను కస్టమర్ని, నన్ను షోరూంలోకి రానియట్లేదు వాళ్ళు. ఏం నా ఎక్స్పీరియన్స్ చెప్పొద్దా మిగిలిన వాళ్ళకి? మేము ఇది ఇస్తుంటే లాగేసి మమ్మల్ని బయట తోసేసి
మా వాళ్ళు సెల్ ఫోన్లు కూడా లాగేసుకున్నారు వాళ్ళు. సో చూసారుగా, రాంబాబు గారు ఒక అడ్వకేట్ కాబట్టి ఆయన ఈ విధంగా ఫైట్ చేస్తున్నారు. ఈ విధంగా ఫైట్ చేసినప్పటికీ ఆయనకి ఆ కార్ యొక్క వాల్యూ రిటర్న్ వస్తుందా లేదా ఆ కార్ మొత్తంగా రిపేర్ అయ్యి వస్తుందా లేదా అన్నది కూడా గ్యారంటీ లేదు. సో ఒక అడ్వకేట్కి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఎదురైతే ఒక నార్మల్ పర్సన్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ డబ్బులన్నీ పోగేసుకొని వెళ్ళి కారు కొనుక్కుంటే ఆయనకి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఎదురైతే ఇంకా ఆయనకి ఆ కంపెనీ పైన, ఆటోమొబైల్ పైన, మొత్తం ఇండియా పైన నమ్మకం పోతుంది. సో ఇక్కడ నేను టాటాని మీద తప్పుపట్టట్లేదు, టాటాని డీఫేమ్ కూడా చేయట్లేదు. ఐ లవ్ టాటా కార్స్, ఐ లవ్ ఇండియా, ఐ లవ్ రతన్ టాటా గారు. బట్ కొన్నిసార్లు ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. చాలామంది టాటాకి సంబంధించిన ఆఫ్టర్ సేల్ సర్వీస్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాకు పర్సనల్గా చాలా మెసేజెస్ అండ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఈ వీడియో కింద కూడా ఎవరైనా టాటాకి సంబంధించిన సర్వీస్తో ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ చేయండి. సో తప్పులు అనేవి అన్ని కంపెనీస్లో జరుగుతూ ఉంటాయి. దాన్ని ఏ విధంగా మనం సరి చేసుకుంటున్నాం అన్న దానిపైన కంపెనీ క్రెడిబిలిటీ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది బేస్ అయి ఉంటుంది. సో టాటా కూడా ఇలాంటి చిన్న తప్పుల నుండి అన్ని నేర్చుకొని సో ఫ్యూచర్లో ఇలాంటి డిఫెక్టివ్ కార్స్ ఏమైనా కస్టమర్స్కి డెలివరీ అవుతే దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి అన్న ఒక పాలసీని కూడా వీళ్ళు డ్రాఫ్ట్ చేసుకుంటే ఇలాంటి కస్టమర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుందని నా ఉద్దేశము. మరి ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఎంజీ నుండి. ఎంజీ విండ్జర్ EV 5 months బ్యాక్ ఈ కార్ లాంచ్ అయినప్పుడు అసలు ఈ కార్ సక్సెస్ అవుతుందా, ఎవరైనా దీన్ని కొంటారా అన్న డౌట్స్ మనలో చాలా మందికి వచ్చాయి. దీనికి రీజన్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్. వీళ్ళు కార్ని 10 లక్షలు కట్టి కొనుక్కోమని చెప్పారు అండ్ మనం తిరిగే ప్రతి కిలోమీటర్కి వీళ్ళకి రెంట్ పే చేయమని వీళ్ళు చెప్పారు. సో ఈ సిస్టమ్ అనేది ఇంతవరకు ఇండియాలో ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేరు. సో ఫస్ట్ టైం ఎంజీ వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి అసలు ఈ సిస్టమ్ని జనాలు అడాప్ట్ చేసుకుంటారా, అసలు ఈ కార్ సక్సెస్ అవుతుందా అనే డౌట్స్ మనందరికి వచ్చాయి. కట్ చేస్తే 5 months తర్వాత ఈ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్స్ వచ్చాయండి. ఎందుకంటే ఎంజీ విండ్జర్ EV అనేది ఇండియన్ మార్కెట్లో సూపర్ సక్సెస్ అవుతుంది. ఈ కార్ని లాంచ్ చేసిన 5 monthsలో కంపెనీ వాళ్ళు 15,000 యూనిట్స్ని సేల్ చేశారంట. రీసెంట్గానే వీళ్ళు వాళ్ళ ఫ్యాక్టరీ నుండి 15,753 ఎలక్ట్రిక్ కార్లను డిస్పాచ్ చేస్తున్నట్టు న్యూస్ అయితే రిలీజ్ చేశారు. సో 5 monthsలో 15,000 కార్స్ని సేల్ చేయడం అనేది చిన్న న్యూస్ కాదండి. ప్రస్తుతం ఎంజీలో 7 కార్ మోడల్స్ ఉన్నాయి. ఈ 7 కార్ మోడల్స్లో ఎంజీ విండ్జర్ EVనే మోర్ దెన్ 54% సేల్ అవుతుందంట. అంటే ఎంజీ వాళ్ళు నెలలో అమ్మే 100 కార్లలో 54 కార్లు ఎంజీ విండ్జర్ EVనే అమ్మేస్తున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కారు చూడడానికి చాలా బాగుంటుందండి. ఎక్స్టీరియర్ పరంగా, ఇంటీరియర్ పరంగా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీని సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ లోపల చాలా మంచి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఫీచర్స్ అయితే టన్నులుగా వీళ్ళు ఇచ్చారు. పర్టికులర్గా మనకి డైలీ లైఫ్లో యూజ్ అయ్యే ఫీచర్స్ అన్నీ ఈ ఎలక్ట్రిక్ కార్లో ఉంటాయి. 10 lakh rupees దీని బేస్ వేరియంట్ అండ్ 15 lakh rupees టాప్ అండ్ వేరియంట్. మనం తిరిగి ప్రతి కిలోమీటర్కి వీళ్ళకి రెంట్ పే చేయాలి. సో ఎలక్ట్రిక్ కార్ యొక్క ఇనిషియల్ కాస్ట్ని తక్కువ చేయడానికి వీళ్ళు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు అప్పుడు చెప్పారు. అండ్ దీన్ని అడాప్ట్ చేసుకోవడంలో కూడా జనాలు చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఎంజీ విండ్జర్ EV అనేది ఇప్పుడు వాళ్ళ లైనప్లోనే బెస్ట్ సెల్లింగ్ కార్గా మారిందండి. సో ఎంజీ విండ్జర్ EV అయితే సక్సెస్ అయిపోయింది. మరి మీలో ఎంతమంది రోడ్డు పైన ఎంజీ విండ్జర్ EVని చూశారు అండ్ దానిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ షామీ నుండి. షామీ అనేది మొబైల్ తయారు చేసే కంపెనీ. 1 year బ్యాక్ వీళ్ళు ఒక ఎలక్ట్రిక్ కార్ని కూడా లాంచ్ చేశారు. ఆ కార్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. లాంచ్ చేసినప్పుడు దీనికి చాలా హైప్ వచ్చింది. ఈ కార్ పేరు షామీ SU7. తక్కువ బడ్జెట్లో 25 నుండి 30 లక్షల లోపే వీళ్ళు స్పోర్ట్స్ కార్ లాంటి ఫీచర్స్ని, ఆ పర్ఫార్మెన్స్ని, ఆ పవర్ని ఈ ఎలక్ట్రిక్ కార్లో ఇచ్చారు. దీంట్లో సుమారుగా 600 నుండి 800 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. ఒక స్పోర్ట్స్ కార్కు ఉండే పర్ఫార్మెన్స్ దీంట్లో ఉంటుంది. అన్ని టెక్ ఫీచర్స్ ఉంటాయి. మెయిన్గా ADAS, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్, అంటే ఆటోనమస్ డ్రైవింగ్ సిస్టమ్, అంటే డ్రైవర్ లేకుండానే కారు ముందుకెళ్లే సిస్టమ్ కూడా ఈ ఎలక్ట్రిక్ కార్లో ఉంటుంది. అయితే రీసెంట్గా చైనాలో ఈ ఎలక్ట్రిక్ కార్కి ఒక యాక్సిడెంట్ జరిగిందండి. యాక్సిడెంట్లో 3 యూనివర్సిటీ స్టూడెంట్స్ మరణించడం జరిగింది అండ్ ఈ 3 ఆడపిల్లలు అన్నమాట. సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈ కార్ని డ్రైవ్ చేసేటప్పుడు వీళ్ళు ADAS, ఆటోనమస్ డ్రైవింగ్ సిస్టంలో పెట్టేశారు. అంటే డ్రైవర్ యొక్క సహాయం లేకుండానే ఈ కారు ఆ రోడ్డు పైన ఉన్న లైన్స్ అన్నిటినీ చూసుకొని దానంతట అదే డ్రైవ్ చేస్తూ వెళ్తుంది. ఆ కారు నడుపుతున్నప్పుడు వీళ్ళ కారు గంటకి 116 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. సో ఆ వేగంతో వెళ్ళేటప్పుడు వీళ్ళు అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే ఒక ఏరియాలో ఎంటర్ అయిపోయారు. సో అక్కడ ఆ సిస్టమ్ అనేది డిటెక్ట్ చేయడం ఆగిపోయింది. సో వీళ్ళు ఆ కార్ యొక్క కంట్రోల్ని తీసుకునే లోపే ఒక డివైడర్ లాంటి దానికి వెళ్ళి కారు గుద్దేసింది. సో ఆ కారు గుద్దేసినప్పుడు ఈ కారు నుండి మంటలు వచ్చాయి. మంటలు వచ్చాక డోర్స్ అనేవి ఓపెన్ అవ్వలేదు. సో వీళ్ళు బయటికి రాలేకపోయారు. సో ఆ కారులో ఉన్న 3 అయితే మరణించారు. ఈ కారు చాలా అడ్వాన్స్డ్ కార్ అండి. దీంట్లో ఆటోనమస్ డ్రైవింగ్ సిస్టమ్,
ఎమర్జెన్సీ బ్రేకింగ్ అండ్ కొలిజన్ వార్నింగ్, అంటే కార్ ముందుకు ఏదైనా వస్తే డిటెక్ట్ చేయడం లాంటి అన్ని ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. బట్ సమ్హౌ ఆ టైంకి ఆ ఫీచర్స్ వర్క్ అవ్వలేదు అండ్ కార్ యాక్సిడెంట్ అయినాక కూడా ఆ కార్ యొక్క డోర్స్ అనేవి అన్లాక్ అవ్వలేదు. సో దీనిపైన చాలా సేఫ్టీ కన్సర్న్స్ చైనాలో ఏర్పడ్డాయి. ఈ యాక్సిడెంట్ జరగగానే ఆ కార్ యొక్క సేల్స్ అనేవి 5% డౌన్ అయ్యాయి. సో మరి తక్కువ రేట్లో రావడం వల్ల ఇవన్నీ వీళ్ళు ఫ్యాన్సీగా హైలైట్ చేసి అమ్మారా, లేదంటే నిజంగానే ఆ కార్లో డిఫెక్ట్ ఉందా అనేది ఇప్పుడు అక్కడ రేజ్ అవుతున్న పెద్ద క్వశ్చన్ అండి. ఈ కార్కి సంబంధించిన CEO గారు కూడా దీనికి స్పందించారు అండ్ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్కి కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఆ కార్ ఎందుకలా బిహేవ్ చేసింది అనే దానిపైన ఇంకా మనకి క్లారిటీ అనేది రాలేదు. బట్ ఎప్పటికైనా మెషిన్సే, మనుషులే. ఎన్ని ఆటోనమస్ డ్రైవింగ్ సిస్టమ్స్ వచ్చినా కానీ ఖచ్చితంగా మన చేతులు ఆ స్టీరింగ్ పైన ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ మనం కంప్లీట్గా ఈ ఆటోనమస్ సిస్టమ్స్ పైన డిపెండ్ అయి ఉండకూడదు. మన ఇండియాలో కూడా XUV 700 అండ్ రీసెంట్గా వచ్చిన కొన్ని హై ఎండ్ కార్స్లో ఈ ఫీచర్స్ ఉన్నాయండి. అండ్ చాలా మంది డ్రైవర్ సీట్ని వదిలేసి రేర్కి వెళ్ళి కూర్చొని కూడా రీల్స్ చేస్తున్నారు. ఇవన్నీ ఇండియాలో అసలు ప్రాక్టికల్ కావు, మీరు కూడా ఎప్పుడూ ట్రై చేయకండి. ఫ్రెండ్స్ చూసారుగా మరి ఇవన్నమాట ఈ వీక్ మన ఇండియాలో ఉన్న లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్. అయితే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.